వెల్కమ్ టు సత్య న్యూస్. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని అనుకున్న లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందుతూ ఉన్నత స్థాయిలో ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్న వారి జీవిత విశేషాలను సగర్వంగా తెలియజేసే ద ఇన్స్పైరర్ కార్యక్రమానికి స్వాగతం. ఉన్నత లక్ష్యాలు, ఉదాత్తమైన ఆశయాలతో వీడిఓ స్థాయి నుండి గ్రూప్ 2 పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సబ్ రిజిస్ట్రార్ అధికారిగా ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ చిట్టిమల్ల అశోక్ కుమార్తో నేటి ద ఇన్స్పైరర్ కార్యక్రమంలో వారి జీవిత విశేషాలను, వారి అనుభవాలను, వారు యువతరానికి ఇచ్చే సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. ద ఇన్స్పైరర్ కార్యక్రమానికి స్వాగతం. మరి ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీ స్వస్థలం గురించి చెప్పండి. నేను పుట్టిన గడ్డ ఇదే నల్లగొండ రామగిరి నా స్వస్థలం. 1969 సెప్టెంబర్ 19 రామగిరి హై స్కూల్ పక్కన ఉన్న ఇంట్లోనే నా జన్మస్థలం. మా నాన్నగారు రిటైర్డ్ టీచర్. ఆయనకి 4 కొడుకులు, 2 బిడ్డలు. నేను మధ్యలో వాడిని. సో మొత్తం అందరూ కూడా సెటిల్ అయ్యారు. ఓకే సార్, మీ విద్యాభ్యాసం ఎలా సాగింది? మరి మీ విద్యాభ్యాసం చేసే సమయంలో ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు మీరు? విద్యాభ్యాసం అంటే యాక్చువల్లీ నేను 10th వరకు యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్ని. అంటే క్లాస్లో మాది రామగిరి హై స్కూల్. రామగిరిలో గాంధీ పార్క్లో 1వ తరగతి జానకమ్మ టీచర్ అని గుర్తు. ఒకటే టీచర్, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఒక కొట్టం ఉండేది. ఆ కొట్టంలో అవి బుక్ ఉండేదా లేదా ఏం చెప్పిందో తెలియదు, కానీ అప్పటి నుంచి బోయవాడ రామగిరి హై స్కూల్ వెళ్ళినాక రామగిరి హై స్కూల్లో ఉన్నంత వరకు కూడా నేను బిలో యావరేజ్. ఆ తర్వాత ఒక మార్కుతోని ఒక 1 year ఇంట్లో కూర్చున్నాను. సో అది నాలో తీసుకొచ్చిన మార్పు. ఆ ఒక్క మార్కేనేమో. ఇంటర్మీడియట్ తర్వాత యూనివర్సిటీ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎప్పుడు కూడా వెనుదిరి చూడలేదు, ఎప్పుడు కూడా వైఫల్యం చెందలేదు. గ్రూప్స్, సివిల్ సర్వీసులలో కొంచెం విఫలం చెందినట్టే. అంటే సివిల్ సర్వీస్ రాలేదు. గ్రూప్ 1 కూడా చాలాసార్లు దగ్గర దాకా వచ్చి మిస్ అయింది. అల్టిమేట్గా గ్రూప్ 2 సాధించిన తర్వాత మాత్రం, అంటే నేను 10th వరకు, అంటే ఇంటర్కి ముందు, ఇంటర్ తర్వాత అని ఒక గీత గీస్తే, ఇంటర్ తర్వాత నేను చదివిన చదువుకి, నేను పడ్డ కష్టానికి, నేను కోరుకున్న కోరికకి, నాకు దేవుడిచ్చిన ఈ జాబు పూర్తి సంతృప్తి ఇచ్చింది. ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోయే పొజిషన్కి ఈరోజు నేను చేరుకున్నాను. ఓకే సార్, మరి మీరు చిన్నతనం నుండే ఈ లక్ష్యాన్ని మీరు అనుకోవడం జరిగిందా? మరి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఏ రకమైన కృషి చేయాల్సి వచ్చింది? చిన్నతనం అంటే ఇప్పుడు మనకు కూడా వయసును బట్టి మన యాటిట్యూడ్ కానీ, మన ఆలోచన విధానం కానీ మారుతుంటుంది. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో నిజానికి నేను ఈ ఉద్యోగం కాదు, సినిమా యాక్టర్ అవ్వాలని బాగా కోరుకునేది. ఈవెన్ హై స్కూల్లో, రామగిరి హై స్కూల్లో ఆ రోజుల్లో డ్యాన్సులు, ఈ టీవీలు లేవు. ఆ టైంలోనే నేను రామగిరి హై స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చిన. ఆ తర్వాత 1990 ఎన్జీ కాలేజ్లో బహుశా నేను అనుకుంటా నేను వేసిన డ్యాన్సే లాస్ట్ అనుకుంటా. అంటే చిరంజీవి డ్యాన్స్ వేస్తే ఆ రోజులో ప్రిన్సిపాల్ చాలా సీరియస్గా ఉండేది, రిజర్వ్గా ఉండేది. అటువంటి ప్రిన్సిపాల్ లేచి వచ్చి హక్ చేసుకున్నాడు. సో అట్లే ఆ మూడ్లో ఉండేది సినిమా యాక్టర్ అవ్వాలని. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎకనామిక్స్ అంటే నాకు పిచ్చయ్య అని మాకు లెక్చర్ ఉండే. ఆయన నాకు బాగా మోటివేట్ చేసిండు, ఎకనామిక్స్ అంటే బాగుంటుంది, సో ఎంఏ ఎకనామిక్స్ చేయాలి అనుకుని ఎంఏ ఎకనామిక్స్ చేసిన నేను. ఆ తర్వాత నాకు ఫ్రీగా ఉండాలి, అంటే ఏది కూడా ఎవరికి మనము లొంగి ఉండకూడదు, అంటే ప్రొఫెషన్స్ ఏంటంటే ఒకటి జర్నలిజం, 2 అడ్వకేట్ అని అనుకునేవాడిని. సో జర్నలిజం అన్న చేయాలి, లేకపోతే అడ్వకేట్ అన్న కావాలి అని చెప్పేసి అప్పుడు చిన్నప్పుడు ఇంటర్మీడియట్లోనే నేను ఎంఏ ఎకనామిక్స్ LLB అని రాసుకునేవాడిని. సో అట్లా లక్ష్యాలు అప్పుడు వేరుండే. ఆ తర్వాత వన్స్ డిగ్రీ అయిపోయి యూనివర్సిటీలో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం చూసి కాంపిటేటివ్ స్పిరిట్, నేను ఎందుకు చదవకూడదు, నేను ఎందుకు రాకూడదు, నేను ఎందుకు మంచి ఆఫీసర్ కాకూడదు, గ్రూప్ 1 ఎందుకు రాకూడదు,
సివిల్ సర్వీస్ ఎందుకు రాకూడదు అని చెప్పేసి ఈవెన్ అంటే నేను డిగ్రీ వరకు కూడా ఆ ఆలోచన లేనివాడిని యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఆ ఆలోచనతో నేను ద గుడ్ బిగినింగ్ ఇస్ హాఫ్ డన్ అంటారు. నేను అప్పుడే చాలా చక్కగా స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓకే సార్, మరి మీరు వీడియోగా మొదటగా బాధ్యతలు స్వీకరించినప్పుడు గ్రామాల్లో సమస్యలు ఎలా పరిష్కరించారు? మరి ఎక్కువగా మీ దృష్టికి వచ్చిన క్లిష్టమైన సమస్యలు ఏంటి? అంటే నిజంగా చెప్పాలంటే అసలు ఆ రోజు వీడియో రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే నా క్లాస్మేట్స్ చాలామందికి ఆ రోజు గ్రూప్ 3 రాస్తే రాలేదు, నాకు వచ్చేసరికి చాలా గ్రేట్గా చూస్తారు. ఇంకోటి ఏంటంటే డిగ్రీ వరకు కూడా నేను నల్గొండ, మా నాన్న టీచరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అయితే ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, ఊర్లలోకి వెళ్ళి చూసిన దాఖలాలు కూడా లేవు, మొత్తం నల్గొండ టౌనే. అయితే ఫస్ట్ టైము ఒక ఉద్యోగంతో నల్గొండ బయటికి వెళ్ళి విలేజ్లలో తిరగడం అనేది జరిగింది. విలేజ్లలో తిరిగి విలేజ్లలో ఇట్లా ఉంటారు, విలేజ్లలో ఈ కల్చర్ ఉంటుంది, విలేజ్లలో మనుషులు ఇవన్నీ కూడా రకరకాల వ్యక్తులు ఇవన్నీ పరిచయం కావడం అనేది నాకు వీడియో ఉద్యోగం ఇచ్చినటువంటి మంచి అవకాశం. అయితే వీడియో ఉద్యోగంలో నిజం చెప్పాలంటే ఆ ఉద్యోగం ఇప్పుడు తీసేసింది. ఎందుకంటే అది 1952లో VLW అని స్టార్ట్ చేసిన దాన్ని వీడియో అన్నారు. సో ఆ ఉద్యోగాన్ని ఇప్పుడు అంటే ఉన్న పరిస్థితుల ప్రకారం దానికి అవసరం లేదని చెప్పి తీసేసిండ్రు. కానీ ఆ రోజున ఉన్నప్పుడు మాత్రం గ్రామీణులకు చైతన్యం కలిగించడం, గ్రామీణులకు ఏమైనా లోన్స్ అవి అవసరం ఉంటే వీళ్ళు వాటిని అందరికి వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇప్పేయడం, ఇది కార్యక్రమం ఉండే. సో వీటితో పాటు అప్పుడు సమాజాని కోసము అంటే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మమ్మల్ని బాగా ప్రచారం చేయమనేది. నాకు కొత్తగా ఉద్యోగం ఏదో ఒకటి చేయాలని కనగల్లో ఫస్ట్ నా పోస్టింగ్. నేను పోయి కనగల్లు, గుర్రంపూడి అక్కడ పోయేది ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి తిరిగేది. మిగతా నా తోటి వాళ్ళందరేమో మనకి అది పని అవసరం లేదా, అది రాసిస్తే అయిపోయేది. నేను నిజంగా తిరిగేది. నాకు బాగా గుర్తు, ఈ దూరేపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది, అందులో ఒక అతను బొబ్బిలి అని ఆయన పేరు, 6 ఆడపిల్లలు, 1 2 3 4 5 6. ఎందుకంటే నాకు కొడుకు పుట్టారంటాడు. వాడిని ఎమ్మటి నేను ఎందుకంటే ఒక దాదాపు 1 year 2 years నేను ఎమ్మడబడ్డా ఆపరేషన్ చేయించుకోమని. అంటే నాకు ఏదో ఒకటి చేయాలన్న ఆ కుతూహలం ఉండేది. సో అట్లా పబ్లిక్కి దగ్గరగా ఉండాలంటే నిజంగా వీడియో ఉద్యోగం ప్రజలకు ఏమన్నా సలహాలు ఇచ్చి మనం చదువుకున్న వాళ్ళం గ్రామీణులకు ఏమన్నా సహాయం చేయాలంటే చక్కని ఉద్యోగం నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఓకే సార్, మరి మీకు చిన్నతనం నుండి ఎవరైనా బాగా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఎవరైనా వ్యక్తులు మోటివేట్ చేయడం జరిగిందా? అలాంటి వ్యక్తులు ఉంటే వారెవరు? మరి మోటివేషన్ అంటే ఇప్పుడు యూనివర్సిటీకి పోయిన తర్వాతనే నాకు ఈ కాంపిటేటివ్ అని చెప్పాను కదా, ఇంటర్వ్యూలు గ్రూప్ 1 సివిల్ సర్వీస్ టాపర్స్తో ఇంటర్వ్యూలు వచ్చేది. ఉద్యోగ విజయాలు, ఉద్యోగ పర్వం, ఇప్పుడు కూడా ఉద్యోగ సోపానం, ఈ ఉన్నాయి కదా, వాటిల్లో ఆల్రెడీ అచీవ్ అయిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడమే. అట్లే మా బంధువు ఒకతను గ్రూప్ 1 అప్పుడు డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయితే అతన్ని చూసి అని ఇన్స్పైర్ అయ్యే తప్ప ప్రత్యేకంగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నామంటూ ఏం లేదు, సెల్ఫ్ ఇన్స్పిరేషనే. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేటప్పుడు రాజకీయ ఒత్తిళ్లు వస్తే మరి వాటిని ఎలా ఎదుర్కొంటారన్న విషయాన్ని చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఇన్స్పైరర్. సార్, మరి మీరు సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సాధించి ఎంతకాలం అయింది? అంటే మాది గ్రూప్ 2 అది నోటిఫికేషన్స్ అనేవి దౌర్భాగ్యం అనుకోవాలన్నా ఏమో, కానీ 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంటుంది. 1990 డిగ్రీ అయిపోగానే ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే అది రాస్తే అప్పట్లో ఎంచుకున్న ఆప్షనల్స్ కారణంగా నాకు మిస్ అయింది. మళ్ళీ నోటిఫికేషన్కి 9 సంవత్సరాలు పట్టింది, అంటే 1999. సో 99 నోటిఫికేషను, అది కూడా మాకు ఎగ్జామ్ రాసి 2000లో ఇంటర్వ్యూలు అయ్యి అన్నీ అయ్యేసరికి సుమారు మళ్ళీ 5 సంవత్సరాలు పట్టింది. సో నేను 2004లో సెలెక్ట్ అయ్యాను. 2005 ఫిబ్రవరి మళ్ళీ మన నల్లగొండ ఇక్కడే నేను ఫస్ట్ అరంగేట్రం సబ్ రిజిస్ట్రార్గా చేయడం జరిగింది. ఓకే సార్, మరి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని వింటుంటాం బయట, మరి దీనికి మీ సమాధానం ఏంటి? అవినీతి అనేది నిజంగా చెప్పాలంటే సబ్ రిజిస్ట్రారు లేదా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి శాఖలో అవినీతి ఉంది. అది లేదు అని చెప్పడం అనేది కూడా తప్పవుతుంది. అయితే నాణానికి 2 వైపులా అందరూ చూడరు. ఎప్పుడు కూడా అందరూ ఒకవైపు ఆలోచిస్తారు, ఇంకో వైపు గురించి ఆలోచించారు. కానీ డిపార్ట్మెంట్లు కొన్ని ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే డబ్బులతో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లు అన్నిట్లలో కూడా అవినీతి ఉంది. సో కొన్ని చోట్లనేమో
కల్చర్లా మారింది. అంటే అదొక కల్చర్ అంతే, ఆ డిపార్ట్మెంట్ పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆఫీసులకు వెళ్తే కొంతమంది వ్యక్తులు ఒక 100 రూపాయలు 200 ఇవ్వడానికి ఫీల్ అవ్వరు. అదేంది ఇవ్వకుండా వస్తేనే వాడు ఫీల్ అవుతారు ఇంటికి పోయి. అదే ఒక బ్యాంకుకు పోయి వాడు ఒక 10 రూపాయలు అడిగితే ఫీల్ అసలు ఇవ్వరు. ఈవెన్ ఒక కండక్టర్ దగ్గర 50 పైసలు వదిలేసిపోతే కూడా ఇంటికి పోయినాక 2 గంటలు ఆలోచిస్తారు. సో అంటే ఇది ఈ ప్రజల్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఆ విధంగా ఉంటుంది. సో ఈ కల్చర్గా కొన్ని డిపార్ట్మెంట్లో అవినీతి ఉన్నది నిజమే. అయితే పర్టికులర్లీ ఈ సబ్ రిజిస్ట్రార్ అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లనే అవినీతి ఉంది అనేది కొంతమంది వ్యక్తులు స్క్వీజ్ చేయడం అన్నా, కొంతమంది వ్యక్తులు తప్పు చేయడం అన్నా, అది ఒక తులసి వనంలో గంజాయి మొక్క అంటారు. సో ఆ విధంగా అక్కడక్కడ వాళ్ళు ఉండటం కారణంగా అది డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఉంది. సో ఆ అవినీతి అనేది ఎప్పుడు వస్తుంది? నిజంగా ఎవరైనా ఒక అధికారి ద్వారా బాధపడినప్పుడు కానీ, తన పని చేయించుకోలేక ఇబ్బంది పడినప్పుడు కానీ, అతని దగ్గర ఎక్కువ డిమాండ్ చేసినప్పుడు కానీ ఈ అవినీతి అనేది వస్తుంది. సో అటువంటి వ్యక్తులు నిజంగా లేరని కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు, మా డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో కొంతమంది వ్యక్తులు చేయబట్టి మొత్తానికి ఆ పేరు వస్తుంది తప్ప ఈ అవినీతిని పక్కగా పెడితే మా డిపార్ట్మెంటు కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్ ఇచ్చేటువంటి సేవ చాలా అద్భుతమైన సేవ. మీరు నిజంగా మీరే కంపేర్ చేసుకోవచ్చు. ఎట్లంటే ఒక ఆఫీస్కి వెళ్తే ఎన్ని రోజుల్లో ఏ పని అవుతుంది, అక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే, అదే మా డిపార్ట్మెంట్లో ఒకరోజు ఒక వ్యక్తి డాక్యుమెంట్ తీసుకొని పోయిందంటే ఖచ్చితంగా ఆ రోజు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎందుకంటే అది డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకడు సంతకం పెట్టేందుకు డబ్బులు తీసుకొని సంతకం పెట్టాలి. వాడు డబ్బులు తీసుకున్నాక వాడు సంతకం పెట్టకపోతే వీనికి కష్టం, సంతకం పెట్టినాక వాడు డబ్బులు ఇవ్వకపోతే వానికి కష్టం. సో కాబట్టి వాళ్ళ ప్రజల అవసరం అట్లే ఉంది. మా డిపార్ట్మెంట్ కల్చర్ కూడా ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి రికార్డు భద్రపరచడం విషయంలో కానీ, ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్, ట్రాన్స్పరెన్సీ అనేది మా డిపార్ట్మెంట్లో ఎప్పటి నుంచో ఉంది. అంటే ఏ సర్టిఫైడ్ కాపీ కావాలన్నా, ఏ ఎన్కమరేజ్ సర్టిఫికేట్ కావాలన్నా వెంటనే ఇచ్చేటువంటి కల్చరు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కార్డు వచ్చిన తర్వాత ఇంకా నిమిషాల మీద పని అవుతుంది. నిజం చెప్పాలంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ల కింద ఎంత స్టాఫ్ అయితే ఉన్నారో, ఎంత పనికి ఎంత స్టాఫ్ అయితే ఉన్నారో అంతకి 10 రెట్ల వర్క్ పెరిగినా కానీ అదే స్టాఫ్తోని ఈ రోజుకి మా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏదన్నా వాళ్ళ పొరపాటు తప్పిదమో ఉంటే తప్ప పని చేసుకోకుండా వెనక్కిపోరు. అంటే అది మా డిపార్ట్మెంటు పబ్లిక్కి ఇచ్చేటువంటి సేవ విషయంలో మాత్రం 100% అదర్ డిపార్ట్మెంట్ కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్ వీఆర్ బెటర్ అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకోగలుగుతా. ఓకే సార్, మరి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీ సంఘం తరపున మీరు పోషించిన ముఖ్య భూమిక ఏంటి? తెలంగాణ తెలంగాణ అనేది ఆ పేరు జై తెలంగాణ అని అనటము, అసలు అందులో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి శబ్దమే ఆనందాన్ని ఇస్తుంది. నిజం చెప్పాలంటే 1969 మీకు నేను చెప్పాను ఇంతకుముందు, 1969లో నా జన్మ అని. సో తెలంగాణ పుట్టింది కూడా అదే తెలంగాణ ఉద్యమము. తెలంగాణ 69 నుంచి తొలిదశ ఉద్యమం మొదలైంది. సో తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి నేను మలిదశ ఉద్యమం వచ్చేసరికి ఉద్యోగం పొంది ఉద్యోగం చేస్తూ ఉన్నాను. 2009లో కేసీఆర్ గారు ఎప్పుడైతే నిరాహార దీక్ష మొదలుపెట్టారో అప్పటి నుంచి మా డిపార్ట్మెంటు ఉద్యోగుల తరఫున ఒక సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, లేదా 42 రోజుల సమ్మె కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇంకేదైనా ఏ పిలుపునిచ్చినా కానీ ఉద్యోగ జేఏసీ మా సీనన్న ఆధ్వర్యాన గజెట్ అధికారుల సంఘం తరఫున శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుత మంత్రి గారి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి, నిజంగా చెప్పాలంటే ఒక గజెటెడ్ అధికారి అంటే ఉద్యమం చేయొచ్చా, అసలు నిలదీయొచ్చా, అసలు ప్రశ్నించొచ్చా అనేటువంటి ఒక డౌట్ ఉండేది. అటువంటి దానికి అసలు ఎందుకు మనం ప్రశ్నించకూడదు, ఎందుకు మనం ఉద్యమం చేయకూడదు అని చెప్పి శక్తినిచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. సో ఆయన పిలుపు మేరకు మేము ఉద్యోగుల తరఫున ఆ మలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చేంత వరకు ఢిల్లీలో కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన రోజు కూడా ఢిల్లీలోనే ఉండి అసలు ఏ రోజు కూడా ఎటువంటి పిలుపు వచ్చినా కానీ అసలు ఏమాత్రం ఆలోచించకుండా మేము పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. అసలు ఆ పాల్గొన్నందుకు నిజంగా పాల్గొన్న వాడు ఈరోజు బాధపడాలేమో, పాల్గొన్నందుకు జీవితంలో ఒక పెద్ద తృప్తి, తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నటువంటి తృప్తి చాలా ఆనందాన్ని ఇస్తుంది.
ఓకే సార్, మరి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖల నుండి ఆదాయం ఎక్కువ లభిస్తుందని అంటారు, మరి ఇది ఎంతవరకు వాస్తవం? నిజం. ప్రభుత్వంకి వచ్చేటువంటి ఆదాయంలో ముఖ్యంగా అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేది కమర్షియల్ ట్యాక్స్, తర్వాత ఎక్సైజు. మూడో స్థానంలో ఉన్నటువంటిది మా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ యొక్క ఆదాయం. సుమారు ప్రతి సంవత్సరము 5-6 వేల కోట్ల రూపాయలు మేము ప్రభుత్వానికి సంపాదించి పెడుతున్నాము. ఇది ప్రభుత్వానికి డైరెక్ట్గా పబ్లిక్ నుంచి ఒక ట్యాక్స్ డ్యూటీ కలెక్ట్ చేసి ఇచ్చినటువంటి డిపార్ట్మెంటు. కాబట్టి మా డిపార్ట్మెంట్లో మీరు ఇందాక అదే అన్నారు, మీరు అది చూస్తున్న ఎంతసేపు అవినీతిని చూస్తున్నారు తప్ప ఇది ఎంత క్రూషియల్ డిపార్ట్మెంట్ అంటే, మేము చేస్తున్నటువంటి ఒక డాక్యుమెంట్ చిన్నది, మనం మార్కెట్ వాల్యూ కొంచెం తప్పినట్టయితే ఒక 2 కోట్లు 3 కోట్లు ఉండే డాక్యుమెంట్ ఉంటుంది. దాంట్లో స్టాంప్ డ్యూటీ మేము దాదాపు ఒక 6% అంటే 1 కోటి రూపాయలు అంటే 6 లక్షలు, అంటే 2 కోట్లు అంటే 12 లక్షలు. నువ్వు ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా కానీ 12 లక్షలు వచ్చేది తక్కువ చేసినట్టు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి లాస్ అవుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ భూమి ప్రొహిబిటెడ్ ఉంటుంది. ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఏమాత్రం చేసినా కానీ దానికి కోర్టులో కాంప్లికేషన్స్ అవుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది, అదొక మొత్తం ఇంకా అంటే క్రిటికల్ జటిలం అవుతుంది. ఆ జటిలం అవడంతోనే ఆ ల్యాండ్ ఒక డిస్ప్యూట్ అవుతుంది. సో ఇట్లా ల్యాండ్స్ డిస్ప్యూట్ కాకుండా ప్రొహిబిటరీ ప్రాపర్టీని కాపాడటం విషయంలో కానీ, ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించి పెట్టడం విషయంలో కానీ మా డిపార్ట్మెంట్ నిజంగా కూడా అది ఎంత క్రూషియల్ డిపార్ట్మెంట్ మీరు అన్నట్టు చాలా చక్కని డిపార్ట్మెంటు. దాన్ని ఏమాత్రం అజాగ్రత్తతో చేసినా కానీ మా మీద ఆడిట్లు ఉంటాయి. ఇంటర్నల్ ఆడిట్, యాన్యువల్ ఇన్స్పెక్షన్, లోకల్ ఆడిట్, ఇవన్నీ ఆడిట్ ఉంటాయి. కాబట్టి కత్తి మీద సాము లాంటి ఉద్యోగం ఇది. సో చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఉద్యోగం ఇది. సో మీరు ఎంతసేపటికి ఎవరిదో చెప్పినటువంటి కొంత అభిప్రాయాన్ని పట్టేసుకొని మీరు ఒకవైపే చూస్తున్నారు తప్ప ఇంకోవైపు చూస్తే మేము మా డిపార్ట్మెంటు చేస్తున్న సేవ కానీ, మా డిపార్ట్మెంటు ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ఆదాయం విషయంలో కానీ మేము చేస్తున్నది మీరు గుర్తించవచ్చు. ఓకే సార్, మరి ఇన్నేళ్ళ మీ సర్వీస్లో మీరు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్న సమయంలో మీ పైన ఏవైనా రాజకీయ ఒత్తిళ్ళు వస్తే మరి వాటిని ఎలా అధిగమిస్తారు? రాజకీయ ఒత్తిళ్ళు నిజానికి చెప్పాలంటే లోకల్ బాడీస్లో కూడా చేసిన కాబట్టి వీడియోగా లోకల్ బాడీస్లో అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలోనో గ్రామ పంచాయతీలోనో వీళ్ళకున్నంత రాజకీయ ఒత్తిళ్ళు నిజానికి మాకు ఉండవు. కాకపోతే పెద్ద పెద్ద విషయాల్లో కొన్ని ఎవరైనా తప్పిదాలు చేయాలని చెప్పేసి ఎవరైనా ఒక రాజకీయంగా ఉపయోగించుకోవాలని, లేకపోతే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు ఉపయోగించుకోవాలని చూడటం అనేది అక్కడక్కడ జరుగుతుంటుంది. సో అటువంటి జరిగినప్పుడు నేనైతే మొదటి నుంచి కూడా అదే గర్వంగా చెప్పగలుగుతా, మా డయాస్ మీద కూర్చొని కూడా చెప్పగలుగుతా, నేను ఇంతవరకు తప్పు చేయలేదు, నేను చెయ్యను, నేను ఇంతే అని చెప్పేసి. సో అంటే ఎప్పుడైనా ఒత్తిడి వచ్చినప్పుడు మనము వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాం. సర్ది చెప్తే వాళ్ళు వింటారు దాదాపుగా. ఎవరో ఒకరు వినకపోతే మనం ఇంకొకటిగా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే పై అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి దాంతో వాళ్ళతో చెప్పాల్సి వస్తుంది. అవసరమైతే నేను మాత్రం ఆ ప్రయత్నాలు అన్నీ అయిపోయినాక సామధాన భేద దండోపాయాలు అంటారు కదా. సో ఆ విధంగా చివరికి నేనైతే 2-3 సార్లు నా మీద అటువంటిది ఏమైనా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి కూడా పోవడం జరిగింది. అది మొత్తం మీడియా అందరికీ వచ్చింది. పోలీస్ స్టేషన్ పోయి కేసు అయినా పెట్టించిన తప్ప నేను ఎప్పుడు వెనక తగ్గలేదు. అట్లా అని చెప్పేసి ఎవరిని కూడా మనము ఏదో చేయాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. ఓకే సార్, ఉన్నతాధికారిగా ఎదగడానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఒక చిన్న బ్రేక్ తర్వాత అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఇన్స్పైరర్. సార్, మరి ఇప్పుడున్న జనరేషన్ యువకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఉన్నత స్థాయి లక్ష్య సాధన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ప్రతి ఒక్కరిలో కూడా వేగం పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే 94 అనుకుంటా మొబైల్ ఉంటుంది అని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివేటప్పుడు భూభ్రమణం అని ఈనాడులో వస్తుంది. మొబైల్ ఫోన్ ఉంటుంది, వీడు మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తుంటే పోలీసు వాడు వెనకబడతాడు. అంటే మొబైల్ ఫోన్ ఏంటి అనుకునేది, అంటే మాట్లాడుకుంటా నడుచుకుంటూ కూడా మాట్లాడవచ్చు అని. సో అటువంటి దశ నుంచి ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ లేకపోతే లేని దశకు చేరుకున్నాం. సో యువత మొత్తం కూడా సగం అంటే కనీసం క్వార్టర్ జీవితం అయినా కానీ ఒక 1/4 జీవితం మొబైల్ మీద వెచ్చిస్తున్నారు. ఇది ఎంత దురదృష్టకరం అంటే ఇది ఆరోగ్యానికి హానికరమే కాకుండా వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ హానికరమే కాకుండా ముఖ్యంగా అసలు మనం మొత్తం కూడా మానవ వనరులు నిజం చెప్పాలంటే 130 కోట్ల మంది భారతదేశంలో
యూత్ కూడా కంపేర్ టు ఇప్పుడు చైనా మనకన్నా ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే మన దేశంలో యూత్ ఎక్కువ ఉంది. ఇటువంటి యూత్ ఉన్నటువంటి మన దేశము డెవలప్మెంటు ఇంత స్లోగా కావాల్సింది, చాలా కావచ్చు. కానీ హ్యూమన్ రీసోర్సెస్ ప్రాపర్గా యూటిలైజ్ కావట్లేవు. హ్యూమన్ రీసోర్సెస్ ముఖ్యంగా యూత్ వాళ్ళు ఈరోజు ఈ పని అంటే ఒక 4 గంటలు వేస్ట్ చేసిందంటే అది అగైన్ వాళ్ళ జీవితంలో మళ్ళీ రాదు. కాబట్టి ఈ మొబైల్ అనుకోవచ్చు, ఈ టెక్నాలజీ ద్వారా వీళ్ళు వాడుతున్నటువంటి అనవసరమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అనేది 1 hour 2 hours ఇంతకుముందు మన సినిమాలు చూస్తున్నాం, లేకపోతే టీవీ ఉంటే చిత్రలహరి చూస్తున్నాం, అంతకన్నా ముందు నాటకాలు చూస్తున్నాం. ఒక ఎంటర్టైన్మెంట్కి కొంత టైం మన జీవితంలో అది కూడా పార్టే. అది ఎంత ఉండాలి? ఒక పరిమిత స్థాయిలో ఉండాలి. అట్లా కాకుండా ఇప్పుడు నైట్ నిద్ర కూడా పోకుండా మొబైల్ చూడటం అనేది అలవాటైంది. మెయిన్ యువత పెడదారిన పట్టడానికి ఈ టెక్నాలజీ మొబైల్ కారణమవుతుంది. అందరూ కూడా ఫారెన్ పోవాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి. అది కాకుండా మన దేశంలో ఎన్ని వనరులు ఉన్నాయి, మానవ వనరులే కాదు, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. వాటి వైపు దృష్టి మళ్లించి వాటి వైపు ఆలోచించకపోతే మాత్రం అతి త్వరలో నిజంగా యూత్ ఎంత నష్టపోతుందంటే మనం ఊహించలేని విధంగా నష్టపోతుంది. సో ఈ విషయంలో యూత్నే అనడం కాదు, ప్రభుత్వం కూడా ఆ అంటే ఓట్ల కోసమో లేదా ఇంకేదో కోసం అని ఏ ప్రభుత్వం అలా కానీ ఆలోచించడం కాకుండా నిజంగా యూత్ ప్రాపర్ మార్గంలో పోవడానికి ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు రచించి రూపొందించకపోతే మాత్రం ఈరోజు యూత్ మాత్రం ఏమాత్రం సంతృప్తి దిశలో ప్రయాణిస్తున్నట్టు నాకు అనిపించడం లేదు. ఓకే సార్, మరి ఒక ఉన్నత అధికారిగా ఎదగడానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఉన్నతాధికారి కావచ్చు, అధికారి కావచ్చు, ఎవరైనా కానీ ఒక ప్రభుత్వ అధికారి అన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం ప్రజలకి మధ్యలో వారధి ఉద్యోగస్తులు. సో అటువంటి వారధి అయినటువంటి ఉద్యోగస్తులు ప్రజలకి ప్రభుత్వం ద్వారా ఏది అందాలన్నా కానీ వీళ్ళే, అంటే ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా ఉద్యోగుల ద్వారానే చేస్తుంది. అటువంటప్పుడు ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పని అంటే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు ఉద్యోగుల ద్వారా. కాబట్టి ప్రజలకి పూర్తిగా ఆ ఉద్యోగ ధర్మంగా అనుకోవచ్చు, ప్రభుత్వం తరఫున ప్రజలకు అర్థమయ్యే దిశగా ప్రతి పథకాన్ని విశదీకరించి అర్థం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన ప్రజలని వాళ్ళకి పని అవుతుందా లేదా, అసలు పని మనం చేయగలుగుతామా లేదా తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి వచ్చిన వ్యక్తిని, ప్రజల్ని మనం కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు చెప్తున్నది మనం వింటే ప్రజలు సగం సంతృప్తి పడతారు. అంటే ఎవరైనా ఒక ఉన్నతోద్యోగి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, ఫస్ట్ తమ దగ్గరకు వచ్చినటువంటి ప్రజల యొక్క బాధ ఏందో, ఆవేదన ఏందో విని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏమైనా చేయగలుగుతామా అనేది అప్పుడు ప్రజలకి మనం చెప్పొచ్చు. చేయగలిగితే ఆ పని ఈ విధంగా అవుతుంది, ఈ మార్గంలో మీరు ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు ఇటు రావాలి అని చెప్పొచ్చు. లేదు కాదు ఇదిగో ఈ కారణంతో ఇది చేయలేము అని చెప్పొచ్చు. 99% మనం చెప్పేటువంటి విధానం ద్వారానే మనము ప్రజలకి అంటే వాళ్ళకి బాధని అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళ బాధ తీర్చవచ్చు. నాకు బాగా గుర్తు, జన్మభూమి కార్యక్రమంలో నేను వీడియోగా ఉన్నప్పుడు మాకు ఒక నోడల్ ఆఫీసర్ ఉండేది. ఆయన పేరు గుర్తు రావడం లేదు, కానీ నేను అనిపించేది ప్రజలు జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఊరికి పోతే అట్లా అంటారు ఇట్లా అంటారు, మన ఉద్యోగుల సిగ్గుపోయింది, ఉద్యోగులు అంటే మనం ప్రజల్లో పోయేసరికి మనకు విలువ లేదు అన్నారు. ఒక్కొక్కడైతే వచ్చి వాడు రాని ఆ సంగతి చెప్తా అన్నట్టు కూడా ఊళ్ళలో కూడా కత్తులు నూరిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఆ ఉద్యోగి మా నోడల్ ఆఫీసర్ అయితే ఎవడన్నా కత్తి తీసుకొని వీడిని పొడుద్దాం రా అని చెప్పి మీది కురుకొచ్చేటోడిని కూడా ఈయన మీదకి కత్తి తీసుకొని వచ్చింది అని చెప్పి సిగ్గుపడే విధంగా మాట్లాడేసేవాడు. అంటే ఒక అప్లికేషన్ తీసుకొచ్చి ఆవేశంగా మాట్లాడుతాడు. ఫస్ట్ ఏమంటాడు, నువ్వు కత్తి తీసుకొని వస్తున్నావా, ఏది నన్ను పొడవాలన్నా, ఓకే నువ్వు పొడొద్దు, నువ్వు ఖచ్చితంగా పొడవాలి అంటాడు. నువ్వు పొడొద్దు, కానీ ఎందుకు పొడవాలనుకుంటా కొద్దిగా చెప్పు ముందు అంటాడు. చిన్నగా అవతలోని ఆవేశాన్ని మొత్తం కూడా డైల్యూట్ చేసేవాడు. డైల్యూట్ చేసి చివరికి వాడి ఇంత ఆవేశం ఎందుకు మాట్లాడినా, ఈ తప్పు ఎందుకు మాట్లాడినా అని సిగ్గుపడే విధంగా మాట్లాడేవాడు. సో అటువంటి లక్షణాలు ఉన్నత అధికారికే కాదు ప్రతి ఉద్యోగి కూడా ఉండాలి. ఓకే సార్, మీరు మీ పై అధికారులతో కానీ మీ కింది స్థాయి అధికారులతో కానీ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా నడుచుకుంటారు వాళ్ళతో? నేను ఫ్రెండ్లీగా ఉంటాను. నా కింద పనిచేసే ఉద్యోగస్తులతో కానీ నా పై అధికారులతో కానీ నేను ఫ్రెండ్లీగా ఉంటాను.
నాకు ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు అలవాటు. కొంతమంది మా సబ్ రిజిస్ట్రార్ల గురించి బయట జనం అనుకుంటారు, అది మొహమాటం ఏంది చెప్తా, మాట్లాడారంట. మాట్లాడకపోయేసరికి ప్రజలు ఎప్పుడైనా ఒక అధికారి దగ్గర పోయినప్పుడు వాడు మాట్లాడకపోతే ఈయన నా గురించి ఏమనుకుంటుండా అవతలకి అర్థం కాదు. ఆ దాంట్లోనే నా గురించి ఇదనుకుంటూ వీడు ఊహించుకుంటూ ఉంటాడు. అట్లా కాకుండా మనము మాట్లాడినామనుకో ఫ్రీ అయిపోతాడు. ఓహో 2 మాటలు మాట్లాడితే చాలు. నాలాంటి వాడైతే ఇంకా ఒక జోక్ వేసి ఏదో నవ్వించి మాట్లాడేసరికి సరదాగా మాట్లాడేసరికి వాడు మొత్తం ఫ్రీ అయిపోతాడు. వాడు అనుకుని ఏదో చెప్తాడు. సో ఆ విధంగా మాట్లాడటం అనేది ఒక్క ప్రజలతోనే కాదు, నా కింది ఉద్యోగస్తులతో అదే విధంగా మాట్లాడతా, నా పై అధికారులతో కూడా మాట్లాడతా. నా అదృష్టం ఏంటంటే కొంతమంది అధికారులు ఇంత ఫ్రీగా మాట్లాడితే కొంతమందికి నచ్చదు, సీరియస్ అవుతారు, ఏదో ఇగో అంటే నేను అనే అహం అది ఉంటుంది. సో అట్లా కాకుండా నా అదృష్టమో ఏమో, నాకు ఎక్కడ అధికారులు పోయినా కానీ నన్ను ఆయనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నా కానీ నన్ను మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, అంటే ఫ్రెండ్లీగా ఉండేటట్టే చేసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము మన కింది స్థాయి అధికారుల నుంచి ఏం ఆశిస్తున్నాము, మన నుంచి కూడా మన పై అధికారులు అదే ఆశిస్తారు. మనము ఎట్లా ఉంటే బాగుండాలని కోరుకుంటున్నాము, మన పై అధికారులు కూడా అదే కోరుకుంటారు. సో కాబట్టి మనము పైన ఏది ఇస్తే కింద మనకు అది లభిస్తుంది. సో ఎవరైనా కానీ అధికారులు అనేవాడు ఆ విధంగా పై అధికారులతోని కింది అధికారులతోని ఫ్రెండ్లీగా ఉండడంతో మనం చేస్తున్నటువంటి ఉద్యోగ ధర్మం కూడా కరెక్ట్గా నిర్వహించబడుతుంది. అంటే ఒక అక్కడి నుంచి కన్వే కావడం కూడా, అతను ఏం కోరుకుంటుండో ఏం పని చేయాలి, మనం తర్వాత ఏం పని చేయించాలి అనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి. అంటే మాత్రం మనం మొహం మార్చుకొని ఇగోతోని ఉన్నంత మాత్రాన ఆ పనులు కావు. కాబట్టి ఫ్రెండ్లీగా ఉండటమే కరెక్ట్ అని నా ఉద్దేశం. ఓకే సార్, మీరు ఉద్యోగంతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అలాంటి వాటిలో ఏమన్నా పాల్గొంటారా, అలాంటివి ఏమన్నా నిర్వహిస్తారా? స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే అది నాకు ఒక హ్యాబీ లాగా అయితే ఉంది. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను 10th క్లాస్ వరకు 6th క్లాస్ నుంచి స్కౌట్ చేసిన, భారత్ స్కౌట్స్లో చేసి మా రామిగిరి హై స్కూల్ మొత్తంలో కూడా 4 ప్రెసిడెంట్ స్కౌట్ సర్టిఫికేట్ తీసుకున్నాం. అందులో ఒకటి అప్పట్లో జ్ఞాని జైల్ సింగ్ అని మన ప్రెసిడెంట్ ఉండేవారు. జ్ఞాని జైల్ సింగ్తో నాకు స్కౌట్ సర్టిఫికేట్ ఉంది. తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా NSS నేషనల్ సర్వీస్ స్కీమ్ దాంట్లో సిద్ధాపూర్ అని వలిగొండ దగ్గర ఉంటుంది, అక్కడ వెళ్ళి 1 సంవత్సరం ఒక ఊరు నుంచి సిద్ధాపూర్ వరకు, మళ్ళీ ఇంకో సంవత్సరం సిద్ధాపూర్ నుంచి ఇంకో ఊరికి రోడ్డు వేయడం జరిగింది. అంటే ఆ రోడ్డు వేయడం అంటే కూడా ఇప్పట్లో నిజంగా పిల్లలు పోతే ఏం పని చేస్తున్నారో తెలియదు, కానీ నిజంగా ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలతోని ఒక లేబర్ లాగా మేము పనిచేసి రోడ్డు వేసినాం. ఇప్పటికి గుర్తు, పల్లెర్ల, సిద్ధాపూర్, ఆత్మకూరు ఈ రోడ్డు వేసినాం. సో అంటే ఆ రోజు ఆ విధంగా అంటే ఏదైనా ఒక మనం సమాజానికి చేయాలి అనేటువంటి ఆలోచన రావడానికి ఈ స్కౌట్స్, NCC, NSS ఉపయోగపడింది. డిగ్రీకి వచ్చేసరికి NCC. అయితే NCCలో సెలక్షన్లో చాలామంది చాలా పైరవిలో ఇవన్నీ ఏదో ఒకరితో చెప్పించుకోవడం ఇట్లని నడిచినాయని అంటారు. నేను మాత్రం చిన్నప్పుడు స్కౌట్ చేసిన కాబట్టి పరేడ్ చేయమంటే పరేడ్ చేసిన, అలవాటు ఉన్నది కాబట్టి పరేడ్ చేసిన, ఏమంటే తీసుకున్నారు. సో NCC కూడా 3 సంవత్సరాలు చేసి నేను C సర్టిఫికేట్ హోల్డర్ని. నా కోరిక తీరలేదు ఏంటంటే RT పరేడ్కి వెళ్ళాలనుకునేవాడిని, అంటే రిపబ్లిక్ డే పరేడ్. సో అది ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడం అనేది ఒక గౌరవం. సో అది నాకు దక్కలేదు. కానీ ఇవన్నిటికి వలన నాకు ఏంటంటే మనకు లోపల జాతీయ భావం అన్నా కానీ, జెండా ఎగిరేయటం అసలు మన జాతీయ భావము, ఆ విధంగా సామాజిక కార్యక్రమాలు ఇవన్నిటికి కూడా నాకు బ్యాక్గ్రౌండ్ అవి ఇచ్చినాయి. కాబట్టి ఈవెన్ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను అనాథ ఆశ్రమానికి వెళ్తాను. మా పిల్లల్ని ఎప్పుడైనా బర్త్డేకి ఇవ్వంటే ఇంట్లో కేక్ కట్ చేసుకోవడం కాదు, పోయి అనాథల ఆశ్రమం దగ్గర పోయి వాళ్ళకి ఏమన్నా ఇవ్వండి, వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, బుక్స్ ఇవ్వటం కానీ అట్లా. సో నేను Group 2 ద్వారా ఈ ఉద్యోగంలోకి వచ్చిన. మొన్న Group 2 పడగానే నేను ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ గార్డెన్స్లో ఒకటి బ్యానర్ పెట్టి పిల్లలందరినీ అక్కడ యూనివర్సిటీ పిల్లల్ని జమ చేసి అసలు Group 2కి నిజంగా ఏ బుక్స్ ముఖ్యమైనవి ఒక లిస్ట్ అవుట్ చేసి బుక్స్ మంచిగా ప్యాకెట్ తీసుకొచ్చి ల్యాండ్స్కేప్లో బుక్స్ పంచిన. సో అంటే ఇటువంటి నాకు ఎవరి కోసమో కాదు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఒక్కటి ఏదో చేస్తే దాన్ని పబ్లిసిటీ బాగా చేసుకుంటారు, నాకేమో అట్లా ఇష్టం ఉండదు. కానీ ఇటువంటివి మాత్రం అంటే స్టూడెంట్స్కి లేదా ఆర్తులకి ఏం అవసరమో అటువంటి నేను పెద్ద ఏం చేయలేదు. కాకపోతే నాకు చేతనైనంత నా స్థాయిలో చిన్నవి మాత్రం ఇటువంటి చేయటం అనేది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. అందుకోసం నేను ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాను.
ఓకే సార్, మరి ద ఇన్స్పైరర్ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషం, థ్యాంక్స్ కూడా. మరి చివరిగా ఒక ప్రశ్న, సమర్థవంతమైన మీరు ఒక మంచి లక్ష్యాన్ని ఛేదించారు, ఒక మంచి ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఇప్పుడు. మరి మీరు ఇప్పుడున్న యువతకి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే మళ్ళీ దాన్ని సాధన చేయడానికి ఎలా కృషి చేయాలి అని ఒక మంచి సూచన సలహా ఏదైనా యువతకి ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? ఇందాక చెప్పిన ఫస్ట్ మొబైల్ని పరిమితంగా వాడాలి. తర్వాత ఒక లక్ష్యం పెట్టుకొని నిర్దేశించుకున్న లక్ష్యానికి ప్రణాళిక రచించుకున్న ప్రణాళికని కమిట్మెంట్తోని అమలుపరిచి చిత్తశుద్ధితో నువ్వు కమిట్మెంట్తో చేస్తే మాత్రం మీరు నిర్ణయించుకున్నటువంటి లక్ష్యం ఈజీగా సాధ్యమవుతుంది. అయితే ఎక్కువ యూత్ ఏంటంటే ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్కి అంటే ఎంజాయ్మెంట్కి ఎక్కువ బానిసలు అవుతున్నారు. ఎంజాయ్మెంట్ అనేది పరిమిత స్థాయిలో ఉన్నప్పుడు అది ఎంజాయ్మెంట్ అవుతుంది, అది స్థాయి మించిపోయినప్పుడు అది జుగుప్సాకరంగా ఉంటుంది. ఆ డిస్క్రిమినేషన్, ఆ విచక్షణ, ఆ వివేచన తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెద్దలు కానీ, సామాజిక దృష్టి అంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకులు కానీ, ఎవరైనా కానీ యూత్కి ఆ విచక్షణను నేర్పించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనకి సమయం అయిపోయిన తర్వాత అంటే కాలం ఇందాక నుంచి మనం ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ టైము మళ్ళీ మనకు రాదు. ఈరోజు ఈ టైము మన వయస్సు తగ్గిపోతుంటుంది, ఆ తర్వాత టైము మళ్ళీ రాదు. కాబట్టి ఉన్న టైం పర్టికులర్లీ యూత్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఎవరైతే సరిగ్గా సద్వినియోగం చేసుకోరో జీవితాంతం తర్వాత బాధపడతారు. కాబట్టి యూత్కి నేను ఇచ్చేది ఒకటే, మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకోసం సరైన మార్గం ఎంచుకొని కష్టపడి క్రమశిక్షణతో ప్రణాళికబద్ధంగా మీరు సిద్ధపడినట్లయితే ఏదైనా సాధించవచ్చు. యూత్ అనేది మన దేశానికి కాదు, అసలు ఎవరికైనా యూతే ఆధారం. కాబట్టి యూత్ చెడిపోవడం ఎట్టి పరిస్థితుల్లో మన సమాజానికి మంచిది కావద్దు. కాబట్టి యూత్ అంటే ఆ విషయాన్ని మీరు గ్రహించి మరి అది పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కార్యక్రమానికి విచ్చేసి మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి ఇన్ని విశేషాలు తెలియజేశారు. ఒక యువతకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఇది కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అన్న లక్ష్యంతో గ్రూప్ 2లో ప్రతిభ కనబర్చి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని నేడు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందిస్తున్న ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ చిట్టిమల్ల అశోక్ కుమార్ గారు అందించే ద ఇన్స్పైరర్, వారి ఉద్యోగం, స్ఫూర్తి, జీవిత విశేషాలు. మరో ఇన్స్పైరర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.